కార్తీక్ ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. 3-4 సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేశాడు. వీకెండ్ ట్రిప్స్, సినిమాలు, షికార్లు, షాపింగ్లు అలా గడిచిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకంటే అతడికి పెళ్ళైంది. వారి ఆఫీస్ లో ఉన్న కొలీగ్స్, పెళ్ళైన ఫ్రెండ్స్, మిగతా వాళ్ళని చూసిన తర్వాత అతడికి ఒక ఆలోచన మొదలైంది. వారి మాటల్లో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇలా వినిపిస్తూ ఉండేది. అవన్నీ విన్న తర్వాత కనీసం ఇప్పటి నుండైనా సేవింగ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నాడు కార్తీక్. సరే, ఎవరో ఒకరిని ఫాలో అవుతాను అనుకున్నాడు. కానీ అతడికి కన్ఫ్యూజన్ మొదలైంది. ఎందుకంటే ఒకడేమో మొత్తం షేర్ మార్కెట్ లో, అది కూడా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకొకడేమో వాళ్ళ అమ్మ చెప్పిందని మొత్తం రియల్ ఎస్టేట్ లో పెడుతున్నాడు. మరొకరేమో గోల్డ్, చిట్స్ దీంట్లో పెడుతున్నాడు. అంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. కార్తీక్ కి ఇవేమీ అర్థం కాలేదు. అందుకని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ పేరు మూర్తి అతన్ని కలిశాడు. ఒక్కొక్క క్వశ్చన్ అడగడం మొదలు పెట్టాడు. మొదటి క్వశ్చన్ ఏంటంటే, నేను లోన్ తీసుకొని ఏదైనా ఫ్లాట్ కొనుక్కోనా, లేదు అంటే ఏదైనా ఓపెన్ ప్లాట్ కొనుక్కోనా అని. మూర్తి ఏమన్నాడంటే, నీ వయసు కనీసం ఇప్పుడు 30 ఏళ్ళు కూడా లేవు, ఇప్పుడు ఇల్లు కొనడం అనేది చాలా తప్పుడు నిర్ణయం అని చెప్పాడు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఇండియాలో 21 సంవత్సరాలు నిండితే పెళ్లి చేసుకోవచ్చు, అయినా కూడా నీవు 27-25 సంవత్సరాలు వచ్చేదాకా ఎందుకు ఆగావు? అలాగే ఇప్పుడు ఈ వయసులో నువ్వు చేయాల్సిన పని వెల్త్ క్రియేట్ చేయడం, ఇంటిని ఎంజాయ్ చేయడం కాదు. అంతేకాదు రియల్ ఎస్టేట్ లో లిక్విడిటీ అనేది ఉండదు. నీకు డబ్బు అవసరం వచ్చినప్పుడు నువ్వు తీసుకోలేవు. పైగా రియల్ ఎస్టేట్ లో గత 5 సంవత్సరాల నుండి రిటర్న్స్ కేవలం సంవత్సరానికి 10% మాత్రమే. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు సంపాదించే వైట్ మనీని నువ్వు బ్లాక్ మనీగా ఎందుకు మారుస్తున్నావు? నువ్వు ట్యాక్స్లు అన్ని కట్టిన తర్వాత వచ్చే ఇన్కమ్ ను చెల్లించి ఒక ప్లాట్ కొన్నావు అనుకో, దాన్ని నువ్వు కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మావని అనుకున్నావు. అప్పుడు ఆ ప్లాట్ కొనేవాడు నీకు క్యాష్ మాత్రమే ఇస్తాడు, అంటే బ్లాక్ మనీ. దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడతావు? దాన్ని బ్యాంక్ లో వేసుకోలేవు, స్కూల్ ఫీజుకో కాలేజ్ ఫీజుకో కట్టలేవు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా క్యాష్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి. సరే మూర్తి గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టొచ్చా అని అడిగాడు కార్తీక్. స్టాక్ మార్కెట్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ ఎక్కువగానే వస్తాయి, కాకపోతే అది రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తం డబ్బు పెట్టలేము అని చెప్పాడు మూర్తి. మరి గోల్డ్ లో పెట్టొచ్చా అని అడిగాడు కార్తీక్. పెట్టవచ్చు, కానీ గోల్డ్ కు సేఫ్టీ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. పైగా చాలా సార్లు గోల్డ్ రేటు తగ్గిన రోజులు కూడా ఉన్నాయి. మరి చిట్స్ లో వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ, అవి 6.5 to 7% దాకా ఉంటాయి అంతే. మరి డబ్బులు దేంట్లో పెట్టారని గట్టిగా అరిచాడు కార్తీక్. అప్పుడు మూర్తి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. నువ్వు మీల్స్ ఆర్డర్ ఇచ్చావు అనుకో, అందులో ఏమేమి ఉంటాయి? ఒక్క రైస్ మాత్రమే ఉంటుందా? ఉండదు కదా. మరి కూర, పెరుగు, రసం, కొన్ని పాపడ్ మాత్రమే ఉంటుందా? లేదు. కేవలం పచ్చడి మాత్రమే ఉంటుందా? ఉన్నది కదా. ఎందుకంటే ఒక్కొక్క ఐటమ్ మన బాడీలో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. ఇందులో ఏ ఒక్కటి మొత్తం 100% తీసుకున్నా మనకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అందుకని వేర్వేరు ఐటమ్స్ వేర్వేరు మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది. ఇదే విషయం ఇన్వెస్ట్మెంట్స్ కూడా అప్లై అవుతుంది. దాన్నే మనం అసెట్ అలొకేషన్ అని అంటూ ఉంటాం. బ్యాలెన్స్డ్ డైట్ ఎలాగో అసెట్ అలొకేషన్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఉదాహరణకు స్టాక్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, అప్పుడు గోల్డ్ రేట్లు పెరగవచ్చు. బ్యాంకింగ్ సెక్టర్ పడిపోయింది అనుకోండి, ఆటోమొబైల్ సెక్టర్ మంచి ఊపులో ఉండవచ్చు. ఇప్పుడు మూర్తి కార్తీక్ ఏం చెప్పాడంటే, 2 లిస్టుల్ని తయారు చేయమని చెప్పాడు. ఒకటేమో లాంగ్ టర్మ్ గోల్స్ కు సంబంధించిన విషయం, అంటే ఇల్లు, ఫారిన్ టూర్లు, రిటైర్మెంట్ కార్పస్ ఇలా అన్నమాట. ఇక రెండేదేమో షార్ట్ టర్మ్ గోల్స్, అంటే స్కూల్ డొనేషన్లు, మెటర్నిటీ ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, కారు, ఫర్నిచరు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం డౌన్ పేమెంట్ ఇలా అన్నమాట. అప్పుడు మూర్తి అడిగాడు కార్తీక్ ని, ఈ మెటర్నిటీ ఎక్స్పెన్సెస్, హాస్పిటల్ ఖర్చులు ఎందుకు రాసావు? నీకు ఇన్సూరెన్స్ లేదా అని. కార్తీక్ చెప్పింది ఏంటంటే, అతనికి కంపెనీ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, కాకపోతే దాని లిమిట్ 3 లక్షల వరకు మాత్రమే ఉంది. అప్పుడు మూర్తి అతను చెప్పింది ఒకటే, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తర్వాత మొదట ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో అర్జెంటుగా పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు ఈ కంపెనీలో జీవితాంతం పనిచేయవు. నువ్వు ఈ కంపెనీ విడిచిపెట్టిన మరుక్షణం నీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్యాన్సిల్ అయిపోతుంది. అది విన్న తర్వాత కార్తీక్ అడిగింది ఏంటంటే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటేనే బోల్డ్ అని టర్మ్స్ అండ్ కండిషన్స్, 1,00,000 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడమే ఒక పెద్ద తలనొప్పి వ్యవహారం అని. అప్పుడు మూర్తి ఒక సరైన సలహా ఇచ్చాడు. అదేంటంటే, ఆన్లైన్ లోనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమన్నాడు. కంపెనీ పేరు కూడా చెప్పాడు, అది డిటో. ఇందులో మిమ్మల్ని గైడ్ చేయడం కోసం ఫ్రీ ఫోన్ కన్సల్టేషన్ సదుపాయం ఉంటుంది. వారు మీ దగ్గర నుండి అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు. వారి వద్ద ఉన్న అన్ని కంపెనీల పాలసీ నుండి మీకు సరిపోయే పాలసీని, మీకు సరిపోయే ప్లాన్ మీకు సజెస్ట్ చేస్తారు. అలాగే ఏ పాలసీలో కోపే ఉండదు, ఏ పాలసీలో వ్యాధులు బట్టి సబ్ లిమిట్స్ ఉండవు, ఏ కంపెనీకి ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఈ డిటో ఎక్స్పర్ట్సే మీకు అందిస్తారు. వీరిచ్చే ఎటువంటి సలహా
సలహా అయినా ఎటువంటి పక్షపాతం లేకుండా ఇస్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వీరు ఏ పాలసీని తీసుకోమని బలవంతం చేయరు. అంతేకాదు ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రావు. పాలసీ తీసుకునేటప్పుడు డాక్యుమెంటేషన్ విషయంలోను, క్లెయిమ్ సపోర్ట్ విషయంలోను వీరు ఎప్పుడు మీకు అండగా ఉంటారు. సో ఫ్రీ కన్సల్టేషన్ కోసం వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఉన్న లింకును కానీ, పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింకును కానీ క్లిక్ చేయవచ్చు. మూర్తి కార్తిక్ ఇచ్చిన ఇంకొక సలహా ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోమని. ఎందుకంటే భవిష్యత్తులో మీకేమైనా జరిగితే మీ ఫ్యామిలీకి అది ప్రొటెక్షన్ కల్పిస్తుంది కాబట్టి. అందుకోసం కూడా మీరు డిట్టో ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ విషయం పక్కన పెడితే మీరు ఆల్రెడీ లాంగ్ టర్మ్ గోల్స్ ఇంకా షార్ట్ టర్మ్ గోల్స్ రాసుకున్నారు కదా. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు. మీరు ఎక్కువ రిస్క్ తీసుకుంటారా లేకపోతే సేఫ్ గేమ్ ఆడతారా? ఇది కూడా అయిపోతే తర్వాత క్వశ్చన్ ఏంటంటే మీరు ఎంత కాలం ఈ ఇన్వెస్ట్మెంట్స్ ను కొనసాగించగలరు. కొన్ని నెలలు లేదంటే కొన్ని సంవత్సరాలు. మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్స్ పై ఎక్కువ మందికి అవగాహన ఉండదు కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే మీరు వెంటనే ఎస్ఐపి స్టార్ట్ చేయాలి. మరి అది కూడా మొదటగా ఇండెక్స్ ఫండ్స్ తో మొదలు పెట్టండి. ఆ తర్వాత ఫ్లెక్సీ క్యాప్, స్మాల్ క్యాప్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ ఒకటే విషయం, మీరు ఎంత రిస్క్ తీసుకుంటే అంత రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈక్విటీ ఫండ్స్ కాబట్టి. అయితే ఇక్కడ మీరు ఒక థంబ్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే 100 మైనస్ యువర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ పర్సంటేజ్. అంటే మీ వయసు, అంటే కార్తీక్ వయసు ఇప్పుడు 31 కాబట్టి 100 మైనస్ 31 ఈజ్ ఈక్వల్ టు 69. మీరు 69% ఈక్విటీలో పెట్టుబడులు పెట్టాలి. అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో. వీటి వల్ల మీరు ఇంతకుముందు రాసుకున్న లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. మరి మిగతా 31% ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే డెట్ ఫండ్స్ లో, బాండ్స్ లో, ఇంకా గోల్డ్ ఇలాంటి వాటిల్లో. ఇది విన్న తర్వాత కార్తీక్ కి అర్థమైంది ఏంటి అంటే అసెట్ అలొకేషన్ అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అని. కార్తీక్ కి ఇంకొక విషయం కూడా అర్థమైంది. అదేంటంటే డైవర్సిఫికేషన్ ఎందుకు చేయాలో అని. అందుకే అతడు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా లార్జ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అన్ని వచ్చేటట్టుగా తీసుకున్నాడు. అలాగే వేర్వేరు కంపెనీల బాండ్స్ తీసుకున్నాడు. నెల నెల గోల్డ్ ఈటీఎఫ్ లలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాడు. ఒక్కసారి అతడికి డౌన్ పేమెంట్ కు సరిపోయిన అమౌంట్ కనుక వస్తే వెంటనే రియల్ ఎస్టేట్ లో కూడా ఇన్వెస్టింగ్ చేయడం మొదలు పెడతాడు. ఇప్పుడు చాలా మంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే అసెట్ అలొకేషన్, డైవర్సిఫికేషన్ చేసేసి కూర్చుంటారు. కానీ వారి పోర్ట్ఫోలియోను రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రీబ్యాలెన్సింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు కార్తీక్ తీసుకున్న మ్యూచువల్ ఫండ్స్ విలువ 69% నుండి 80% పెరిగింది అనుకోండి. అప్పుడు అతడు కొంత అమ్మాల్సి ఉంటుంది. ఈక్విటీ పర్సంటేజ్ ను తిరిగి 69% కు తీసుకురావాలి. మిగతాది బాండ్స్, గోల్డ్ ఇలాంటి వాటిలో పెట్టాలి. ఇప్పుడు కార్తీక్ పోర్ట్ఫోలియో చాలా స్ట్రాంగ్ గా ఉంది, డైవర్సిఫైడ్ గా ఉంది. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కోవడానికి ఇప్పుడు అతను సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మీ అందరికీ ఒక్క మెసేజ్ మాత్రం క్లియర్ గా చెప్పాలి. స్టార్ట్ ఎర్లీ, అలొకేట్ వైజ్లీ, రివ్యూ రెగ్యులర్లీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో మధ్యలో చెప్పినట్టుగా డిట్టోలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం ఫ్రీ ఫోన్ కన్సల్టేషన్ ఇప్పుడే బుక్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ ఉన్న లింక్ క్లిక్ చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఎన్నో రకాల టూల్స్ కూడా వారి వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు.